ఇప్పటికైనా హిందువులంతా కూడా వారానికి ఒకరోజు మీ ఇష్టమైన దేవుడి దగ్గరికి, దేవత దగ్గరికి పిల్లల్ని తీసుకొని వెళ్ళండి, బంధువులను తీసుకొని వెళ్ళండి, బంధు సమేతంగా వ్రతాలు చేసుకోండి, లేదా దైవ సన్నిధిలో గడపండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా హాలిడే వచ్చిందంటే విహారయాత్రకి వెళ్ళటమో, సినిమాకి వెళ్ళటమో, షికార్లకు వెళ్ళటమో, ట్యాంక్ బండి మీదకి వెళ్ళటమో, లుంబినీ పార్క్ వెళ్ళటమో కాదు చేయాల్సింది. ఏదైనా హాలిడే వచ్చిందంటే ఒక దేవాలయానికి వెళ్ళడం, 10 మందితో మాట్లాడడం, తెలియని విషయాలు తెలుసుకోవడం, భగవద్గీత, మహాభారతం, రామాయణం ఈ 3 పుస్తకాలు కలిపి 100 రూపాయలకి ఇచ్చే సంస్థలు చాలా ఉన్నాయి. 100 రూపాయలు, ఐస్ క్రీమ్ కూడా రావట్లేదు ఇప్పుడు. ఈ 3 పుస్తకాలు ఒక దగ్గర పెట్టండి, పిల్లల్ని చదువుకోనివ్వండి. అర్థం కాకపోతే మీరు చెప్పండి. వినాయక చవితి రోజున పుస్తకాలన్నీ కూడా వరుసగా పెట్టి పిల్లలకి చెప్తాం, వినాయకుడిని పూజిస్తే చదువు బాగా వస్తుందని. అప్పటి నుంచే పిల్లల్లో